శ్రీ కైవల్యాశ్రమ పంచకం. నామరూపగుణ రహితునకే నిత్య కళ్యాణోత్సవ లీలా గుణ విభవ మాహాత్మ్య సంకీర్తనా స్తోత్రమై శరణాగతులు కైమోట్పై నిరాకార చిన్నయై కైవల్యాశ్రమమై చలాచల బోధయై రమణీయమాయే రమణీయమాయే అంతర్జ్యోతిని దర్శింప కోటి దీపమై జ్వలింపగా స్వయంభూవైన జ్యోతిర్మయలింగ ప్రజ్ఞానమంతా పంచాక్షరి పంచప్రణవమై చిద్రహిత చిన్మయై కైవల్యాశ్రమమై చలాచల బోధయై రమణీయమాయే రమణీయమాయే కార్తీకమందు గంగాధరునకభిషేక బిల్వార్చన భస్మదీపధూప హారతుల సేవ హరనామమే సర్వపుణ్యదం ముక్తిదం సద్రహిత చిన్మయై కైవల్యాశ్రమమై చలాచల బోధయై రమణీయమాయే రమణీయమాయే భవనాసన నిరాశ్రయ నిరాధార నిశ్శబ్దమై విశ్వేశ జగదీశ్వర పరమేశ్వరానుసంధాన నాదమై సర్వశూన్యమై నిష్కళయైన చిన్మయై కైవల్యాశ్రమమై చలాచల బోధయై రమణీయమాయే రమణీయమాయే ఆకాశ దీపమంటూ మ్రోక్కేరు మనుజులెల్లరు కార్తీకమందు సర్వముక్తిదాయకమని సోమసూర్యాగ్నుల వెలిగడి కేవలాత్మ చిన్మయై కైవల్యాశ్రమమై చలాచల బోధయై రమణీయమాయే 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 ఇతి సద్గురు విరచిత శ్రీ కైవల్యాశ్రమ పంచకం సంపూర్ణం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.
ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి. అహం పదార్థరహితః సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతిః. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం. చదవండి. హరి ఓం గురుగారు. 104వ శ్లోకం అండి. ధ్యానమూలం గురోర్మూర్తిం పూజామూలం గురోః పదం మంత్రమూలం గురోర్వాక్యం ముక్తిమూలం గురోః కృపా. తాత్పర్యము: గురువు యొక్క దేహమే ధ్యానమునకు కారణము, గురువు యొక్క పాదమే పూజించుటకు కారణము, గురువాక్యమే మంత్రమునకు కారణము, గురుకృపయే మోక్షమునకు కారణము. లక్ష్యార్థమున శ్రీ గురు స్వరూపమేదో ఆ పరబ్రహ్మ స్వరూపమే ధ్యానించదగినది. శ్రీ గురు స్థానమేదో ఆ లక్ష్యముగు పరబ్రహ్మమే పూజించదగినది. శ్రీ గురుదేవుల తత్వోపదేశమే మహామంత్రము, మననము చేయవలసినది. శ్రీ గురుదేవుని అనుగ్రహమే మోక్షము. చతుర్విధ శుశ్రూషలు అనేటటువంటి ఉపదేశాన్ని ఈ ఉపదేశంలో
ఇమిడ్చి చెప్తున్నారు. సాధకుడైనటువంటి వాడు శిష్యుడిగా మారాలి అంటే సాధన చతుష్టయ సంపత్తి కలిగిన వాడేమో సాధకుడు. అట్టి సాధకుడు చతుర్విధ శుశ్రూషలు చేసి గురువు దగ్గర శిష్యుడుగా మారతాడు. అయితే ఆ చతుర్విధ శుశ్రూషలు ఎలా చేయాలి అనేది చెప్తున్నారు. ధ్యానమూలం గురోర్మూర్తిం, పూజామూలం గురోపదం, మంత్రమూలం గురోర్వాక్యం, ముక్తిమూలం గురోకృపా. ఈ ఉపదేశంలో 4 భాగాలు. అలాగే చతుర్విధ శుశ్రూషణలో కూడా 4 శుశ్రూషలు: అంగ, స్థాన, భావ, ఆత్మ శుశ్రూష. ఇందులో ధ్యానమూలం గురోర్మూర్తిం అంగ శుశ్రూష, పూజామూలం గురోపదం స్థాన శుశ్రూష, మంత్రమూలం గురోర్వాక్యం భావ శుశ్రూష, మూలం గురు కృపా ఆత్మ శుశ్రూష. దీన్ని ఇలా అర్థం చేసుకోవాలి. ఇలా ఎవరైతే ఆచరిస్తారో, ఇలా ఎవరైతే జీవిస్తారో వాటి శిష్యులు. అందరూ శిష్యులు కాదు. మా గురువు గారు మాకు చెవిలో మంత్రం ఆల్రెడీ చెప్పారండి, మేము ఆయనకి శిష్యులేనండి అని శిష్యులు చెప్పుకోవాల్సిందే. గురువు గారు ఎవరినైనా శిష్యుడని చెప్పాలి అంటే మా శిష్యుడండి, నాకు ఆ శిష్యుడికి భేదం లేదండి అని ఏ గురువైనా గనక నీ జీవితంలో గనక ఒక్కడైనా చెప్తే నీ జీవితం ధరిస్తుంది. ముక్తి మూలం గురు కృప అంటలో అర్థం ఏమిటంటే గురువు గారు నాకు శిష్యుడికి భేదం లేదు, గురు శిష్య ఐక్యతా స్థితితో చెప్తాడన్నమాట. ఎందుకని ఇద్దరిలో ఆత్మస్థితి ఒకటేగా, 2 ఉండే అవకాశం. ఆత్మనిష్ట, బ్రహ్మనిష్ట, పరము, పరాత్పరము, పరబ్రహ్మం అనేటటువంటి దృష్టితో ఉన్నప్పుడు అక్కడ గురు శిష్యులు ఇరువురు లేరు. అందువలన ఆ గురు శిష్య పదములు 2 ఖాళీ అయిపోయినాయి. అదిటా ముక్తి అంటే, అదిటా గురు కృప అంటే. మూలం గురు కృప. మానవుడు దేనికోసం ప్రయత్నించాలయ్యా? ఏ ఒక్క సద్గురుమూర్తి అయినా సరే నీ జీవితంలో నాకు, అతనికి లేదు ఆమెకు, అతను ఆమె లేవు అక్కడ. శిష్యుడికి స్త్రీ పుంలింగాలు ఎక్కడ ఉన్నాయి? గురువు కూడా లేవు. శరీర భావంతో చెప్పేవి కాదు. కాబట్టి ఆత్మభావనలో, ఆత్మ నివేదనలో ఇద్దరు లేరు. అంటే ఆత్మ నివేదన చేయగలగడమే ఆత్మ శుశ్రూష. ఇది ఉత్తమోత్తమైన శుశ్రూష. ప్రతి శ్వాసలో గురువుని ధ్యానించడమే గురు ధ్యానం. గురువుకి తనకి శ్వాసలో కూడా భేదం లేదు, అంతగా కలిసిపోవాలి. గర్భస్థ శిశువు యొక్క ప్రాణం, తల్లి యొక్క ప్రాణం, శ్వాస కొద్దిగా కూడా భిన్నంగా ఉంటుంది. కానీ గురు శిష్యుల మధ్య శ్వాస, ఒక్క శ్వాస కూడా భేదం ఉండదు. అలా కలిసిపోతారు. అలా కలిసిపోగలిగేటటువంటి అవకాశం ఉండదు. అదిటా ధ్యానం చేయడం. అందుకని ధ్యానమూలం గురోర్మూర్తి. మూర్తి ఆ గురువుని పెట్టుకున్నాడు. ఆ గురువుకి నాకు శ్వాసతో అనుసంధానం చేశాడు. ఇప్పుడు ఎప్పుడైతే శ్వాసతో అనుసంధానం చేశాడో గురుమాలా మంత్రంతో, ఆ గురుమూర్తిని ధ్యానం పెట్టుకున్నాడు. మంత్రమేమో గురుమాలా మంత్రం, మూర్తి ఏమో సద్గురుమూర్తి యొక్క మూర్తి. సాధనమేమో శ్వాస అనుసంధానం చేశాడు. ఎప్పుడైతే ఆ శ్వాసని స్వాధీనం చేసుకుని ఆ గురుమాలా మంత్రాన్ని ఎప్పుడైతే చేస్తూ వచ్చేసాడు, రెప్పపాటు కూడా ఇక ఒక్క శ్వాస కూడా గురుమూర్తి ధ్యానంలో నుంచి పక్కకు రాదు. అది ధ్యానం అంటే అనట. ధ్యానమూలం గురోర్మూర్తి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మేము సాధన చేస్తున్నామండి అంటారు. ఏం సాధన చేస్తున్నామమ్మా? మీరు పంపించిన మెసేజ్లన్నీ చదువుతున్నానండి, అవే సరిపోతున్నాయండి. లేదంటే మీ ఆడియోలే వింటున్నానండి, మీ వీడియోలే చూస్తున్నానండి. ఓకే,
ఏ శుశ్రూష కింద లెక్కేయాలి? అంగ శుశ్రూష, స్థాన శుశ్రూష, భావ శుశ్రూష, ఆత్మ శుశ్రూష దేని కిందకు వస్తుంది? ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నానండి, మీరు చెప్పే వాటినే వింటున్నానండి. ఓకే, ఏ శుశ్రూష కింద వస్తుంది? ఎవరికి వాళ్ళు ఇలా విచారణ చేసుకోవాలంటే ఈ ఉపదేశాన్ని, గురుగీతలో చెప్పినటువంటి ఉపదేశం సామాన్యమైన ఉపదేశం కాదండి. సర్వ సాంప్రదాయాలకి కూడా గురు శిష్య సంబంధం అనేటటువంటిది నెలకొన్న ప్రతి మానవుడికి వర్తిస్తుంది. నేను శిష్యుడినేనా కాదా? అసలు ఏ గురువుకైనా నేను శిష్యుడినేనా కాదా? ప్రతి ఒక్కడు ముందు చూసుకోవాలి. ఎందుకని? అసలు శిష్యుడివే కాకపోతే గురుకృప ఎలా లభిస్తుంది? శిష్యుడు కానివాడే గురుకృప లభించే అవకాశం. ఈశ్వరునైనా గురువుగా పెట్టుకోవాలి. కనీసం ఈశ్వరుని గురువుగా పెట్టుకుని ఆరాధన చేయవచ్చు. ఆయనేగా మొదటి గురువు, ఆది గురువు ఆయనే. కానీ గురువుగా పెట్టుకోవాలి. ఒక్క శ్వాస కూడా ఈశ్వర భావంలో నుంచి పక్కకు పోవు. అలా చూడాలట. అది ధ్యానం అంటే అర్థం. ఏదో కాసేపు తోచినప్పుడు 10 నిమిషాలు చేశానండి, లేదంటే పొద్దునప్పుడు కుదిరినప్పుడు 10 నిమిషాలు చేశానండి, లేదంటే సంధ్యా సాధన చేయమన్నారు కదండి, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అరగంట చేస్తున్నానండి. ఓకే, వీళ్ళందరూ ఎవరు? సాధకులు. గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళందరూ శిష్యులు కాదు. మీరు రాసిన పుస్తకాలే చదువుతున్నానండి, అన్నీ అవగాహన అయినాయండి. వెరీ గుడ్. సాధకుడు. సామాన్యుడి నుంచి సాధకుడు అయ్యావు. సాధన చతుష్టయ సంపత్తిని సంపాదించావు. ముముక్షత్వాన్ని కలిగి ఉన్నావు, మోక్షాపేక్ష కలిగి ఉన్నావు, సందేహం లేదు. కానీ ఇది మన కైవల్యాశ్రమ సత్సంగ సభ్యులందరూ బాగా నిశితంగా పరిశీలన చేసుకోవాల్సినటువంటి అంశం. రోజు రెగ్యులర్గా ఎవరో 60, 70, 80 మంది ఇక్కడ ఏదో అష్టావక్ర గీతను ఎవరైతే వింటున్నారో మీరందరూ శిష్యులేనా? ప్రశ్న ఎవరికి వారు వేసుకోవాలి. పరిశీలన ఎవరికి వారు స్వాధ్యాయంలో చేయాలి. ఎప్పుడు అవుతారు మీరు శిష్యులు? ఈ 4 ఎవరైతే పాటిస్తారో, మనస, వాచ, కర్మణ, 3 ఉన్నాయి నీకు. త్రికరణములు అంటారు. మనస్సు ఒక పనిముట్టు, వాక్కు ఒక పనిముట్టు, అలాగే చేత, జీవితం ఒక పనిముట్టు. కర్మ అంటే జీవితం. ఇది నీ పనిముట్లు. ఈ 3 కూడా. కర్మ కూడా నీకు పనిముట్టే, గుర్తుపెట్టుకో. కర్మ నిన్ను శాసించదు, నీవే కర్మకు శాసకుడు, కర్తవు. ఆ కర్మని పనిముట్టుగా చేసుకుని, ఆ శ్వాసని పనిముట్టుగా చేసుకుని, ఆ ఆలోచనని పనిముట్టుగా చేసుకుని, ఆ వాక్కుని పనిముట్టుగా చేసుకుని, మనస, వాచ, కర్మణ, ఈ చతుర్విధ శుశ్రూషలలో నుంచి తప్పుకోకూడదు. ఆలోచించావు, జ్ఞానమూలం గురోర్మూర్తి. పూజ చేయమన్నాడు ఆయన. ఏమంటే సద్గురు పాదుకా పూజ దాదాపు 58 అయిపోయినట్టున్నాయి. సరే, ఇంకో 50 కూడా అయిపోతాయి. ఏముంది, 1 నెల 2 నెలలు అయిపోతాయి. పూజ ఎవరైతే చేశారో, పూజ ఎవరైతే చేయించుకున్నారో లేదో చేశారో వాళ్ళు పూజామోదం గురు పదం అయ్యారా? అయితేనే అది ఉపయోగం, లేకపోతే ఆ పూటకే సరి, ఆ గంటకే సరి. ప్రయోజనం ఏముందప్పుడు? తత్కాలవత్. రంగులు రావడం ఎక్కాడట ఒకడు, పెద్ద జైంట్ వీల్ ఎక్కాడు. ఎక్కితే కింద నుంచి పైకి పోయింది. ఓ ఆ ఊ అని కేకలేసాడు. మళ్ళా బుయ్యని కిందకు వచ్చింది. అయిపోయింది. మానవ జీవితం కూడా ఈ జైంట్ వీల్ లాంటిదే. కాసేపు ఏదో ఉత్సాహం అనిపిస్తుంది, కాసేపు ఏదో కేకలేసినట్టు అనిపిస్తుంది, కాసేపు ఏదో ఆనందంతో గంతులు వేసినట్టు అనిపిస్తుంది. కానీ వాళ్ళెవరు శిష్యులు కాదు. గురువు ఎంత నిశితంగా గమనిస్తాడయ్యా అంటే, ఈ 4 లక్షణాలు నీలో ఉన్నాయా లేదా? జ్ఞానమూలం గురోర్మూర్తి. ఎలా తెలుస్తుందండి మీకు అనుకోవచ్చు. స్వామి నిర్భయానందులు అంటారనమాట, శిష్యుడట ఆ ధ్యానం చేసేటప్పుడు శ్వాసను విరమిస్తాడట, కుంభిస్తాడు, సమాధినిష్టలోకి వెళ్ళిపోతాడు. సూక్ష్మమైనటువంటి శ్వాస ప్రశ్వాసలు జరుగుతూ ఉంటాయి, స్థూలంగా జరగవు. ఇక ఆ స్థితిలో ఆ ప్రాణశక్తి
వాడిలో ఉన్నటువంటి ఏ ముఖ్య ప్రాణం ఉందో ఆ ముఖ్య ప్రాణం సృష్టి అంతటా వ్యాపించిన మహా చైతన్యం మహాప్రాణానికి తగులుకుంటుంది. ఆ ప్రాణానికి అంత శక్తి ఉంది. మనలో ఉన్న ప్రాణం ఏదో సామాన్యం అనుకుంటున్నారు, అది ముఖ్య ప్రాణం. సృష్టి అంతటా వ్యాపించిన మహాప్రాణం కూడా. ఎవడైతే అలా ధ్యానాన్ని చేస్తూ 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 సమాధి నిష్టలో గురుమూర్తిలో కలిసిపోయినటువంటి స్థితిని సంపాదించాడు, తాను లేకుండా పోయినటువంటి స్థితిని సంపాదించాడు, ఆ ముఖ్య ప్రాణం వెళ్ళి మహాప్రాణానికి తగులుకుని ఏ గురువునైతే అనుసంధానం చేశాడో ఆ గురువుకు వెళ్ళి తగులుతుంది ఆ మహాప్రాణం, ఆ చైతన్యం. గురువు ఏ స్థితిలో ఉన్నా సరే వెంటనే కళ్ళు తెరిచి చూస్తాడు. అందుకని గురువు ఎప్పుడు నిస్సంకల్పం నిర్వికల్పం, ఆయన పనిలో ఆయన ఉంటాడు. శిష్యుల పని ఆయనకేం సంబంధం లేదు. కానీ ఎవరి గురించి పట్టించుకోవాలంటే ఇప్పుడు ఉక్క పెట్టి ఏడిచే పిల్లవాడి సంగతి పట్టించుకోవాలండి తల్లి. తల్లికి 4 పిల్లలు ఉన్నారు, ఎవరి సంగతి ఆలోచిస్తుందయ్యా అంటే మిగిలిన పిల్లలకి మేము కుటుంబానికి అంతా సేవ చేస్తూనే ఉంటుంది. ఏదో వంట వండుతూ ఉంటుంది, వాడికి స్నానం చేయిస్తుంది, వీడిని స్కూల్కి పంపిస్తుంది, ఆయన ఉద్యోగానికి పంపిస్తుంది, ఏదో రకరకాల పనులన్నీ చేసేస్తూ ఉంటుంది. కానీ దృష్టి ఎక్కడ పెట్టిందయ్యా? ఉయ్యాల్లో ఉన్న పిల్లవాడు ఒక్క పెట్టి ఏడుస్తున్నాడా లేదా? వాడేదో మామూలుగా అటు ఇటు కదిలితే పరిగెట్టదు, ఒక చూపు చూస్తుంది, మళ్ళా పడుకున్నాడు. ఎప్పుడు పరిగెడుతుంది? చేసే పని వదిలేసి ఒక్క పెట్టి ఏడ్చాడు అంతే. అప్పుడు ఏ పనిలో అయినా ఉండనివాట, పని అవతల విసిరి అవతల పారేసి ముందు ఫస్ట్ ప్రధానం ముందు ఆ ఒక్క పెట్టి ఏడ్చే పిల్లవాడు ఏడుపును మానం. అలా ఆలోచిస్తాడట తల్లి. తల్లిగా గురువు ఆలోచిస్తాడు. మొదటి లక్షణం దాన్నే అంగ శుశ్రూష అంటారు. ఇది అంగ శుశ్రూష చేసే విధానం. నీ శరీరాన్ని, నీ ప్రాణాన్ని, నీ మనస్సుని, నీ బుద్ధిని పనిముట్టుగా వాడి ధ్యానం చెయ్యాలి. ధ్యానమూలం గురోర్మూర్తి. ఎలా ధ్యానం చేయాలయ్యా? ఆ గురుమూర్తికి నాకు భేదం లేదు. ఇష్టం అశరీరులో సశరీరులో ఎవరినైనా పెట్టుకోవచ్చు. లోకంలో కోటాను కోట్ల మంది ఉన్నారు గురువు, నువ్వు తెలుసుకోగలగాలే. కానీ నాకు గురువు లేడు అనేవాడు అనాథ. అనాథనాథుడు కూడా ఈశ్వరుడే, వాళ్ళకు కూడా ఈశ్వరుడు ఉన్నాడు. అనాథనైనా సనాథనైనా ఏమైనా నేనున్నానయ్యా అన్నాడు. దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు. కాబట్టి గురువు లేనివాడంటూ లేడు. అసలు మానవుడికి గురువు లేకపోవడం అనేది లేదు. ఎందుకంటే ఈశ్వరుడి యొక్క కృప వల్లనే నీకు మానవ జన్మ వచ్చింది. ఆ జన్మని సద్వినియోగం చేసుకోవాలయ్యా అంటే ఏమిటంటే ఏదో ఒక గురువుని ధ్యానంలో నువ్వు ఐక్యతా సిద్ధిని పొందాలి, సమాధి స్థితిలో ఐక్యతా సిద్ధిని పొందాలి. అంగ శుశ్రూష అంటారు. అతని హావము, భావము, మాట, చేత, ఆలోచన సమస్తం గురువుతో నిండిపోయి ఉంటుంది. అతన్ని చూస్తే వాడు గురువు గారిని చూసుకుంటాడు, సందేహం లేదంటాడు. ఈయన చూస్తే ఆయన చూసినట్టేనండి. ఆయనకి ఈయనకి అచ్చు గుద్దినట్టు ఏం భేదం ఉండదు. ఆ మాటలే మాట్లాడతాడు, ఆ పద్ధతిలోనే చెప్తాడు, ఆ విధానంలోనే మనం నడిపిస్తాడు. అంతగా పాలు నీళ్ళు ఎలా కలిసిపోయినాయి అలా కలిసిపోవాలి. పాలేమో గురువు గారు, నీళ్ళేమో శిష్యుడు. నీళ్ళు తీసుకెళ్ళి పాలలో కలిపాం, వాటికి కూడా పాల రంగే వచ్చేస్తుంది. నీళ్ళ రంగు వేరే ఎక్కడ ఉంది? లేనే లేదు. అలా కలిసిపోవాలట. అది అంగ శుశ్రూష. ఎంత గొప్పగా చెప్పాడు ఈ ఉపదేశం. అసలు ఈ ఉపదేశం విన్నప్పుడల్లా నా ఒళ్ళు గగురు పుడుస్తుంది. ఇప్పటికీ కూడా పులకాంకితం అంటారు. అంటే అలా చేసిన వాడికి అనిపిస్తుంది అనమాట ఆ ఉపదేశం వినగానే. ఆహా, ఎంత అద్భుతంగా చెప్పాడు సదాశివుడు వ్యాస భగవాన్. ధ్యానమూలం గురోర్మూర్తిం. ఆ ఒక్కటి చేస్తే చాలట. అసలు గురు కృపని సంపాదించాలంటే ఈ ఒక్కటి చాలట, ఇంకేం అవసరంలా. ఈ ఒక్కటి సరిగా చేస్తే ఎక్కడున్న గురువు అయినా సరే, ఏ స్థితిలో ఉన్న గురువు అయినా సరే, అశరీరి అయినా సరే, వెంటనే తన సంకల్ప రూపంలో స్ఫూర్తినిస్తాడట. సద్గురుమూర్తి నీకు సహాయం చేయడం అంటే అర్జెంటుగా లడ్డు తీసుకుని నేను చేతిలో పెట్టాడు, లేదు అర్జెంటుగా నీ పిల్లాడిని ఏమి స్కూల్కి ఎత్తుకెళ్ళాడు, వాడు ఏడుస్తున్నాడు మా అబ్బాయిని స్కూల్కి ఎత్తుకెళ్ళు అంటే ఎత్తుకెళ్ళాడు. నీ భౌతికమైన లక్షణాలతో ఏం సహాయం చేయదు. నీ హృదయంలో స్ఫూర్తిగా మేల్కొంటాడు, నిన్ను సదా మేల్కొలుపుతూ ఉంటాడు, నిన్ను నిద్రపోనివాడిగా. ఇది గుర్తుపెట్టుకో.
నిన్ను నిద్రపోనివాడిగా. నువ్వు ఒకసారి గనక ఈ మొదటి లక్షణంలో గనక 100కి 1000 మార్కులు నీకు వచ్చినట్లయితే గుర్తుపెట్టుకోండి, ఈ ఉపదేశంలో ప్రతి ఒక్కరికి కూడా 100కి 1000 మార్కులు వస్తే సత్శిష్యుడు, 100కు 100 మార్కులు వచ్చినాయి అనుకోండి శిష్యుడు, 100కు 10 మార్కులు వచ్చినాయి అనుకోండి సాధకుడు, 100కి 1 మార్కే వచ్చింది అనుకోండి సామాన్యుడు. అందరూ చేస్తారు ఈ 4, అందరూ చేస్తారు. ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు, చేయకుండా ఉండరు. మానవులన్నాక ఈ 4 తప్పక చేస్తారు. పూజలు చేస్తారు, ధ్యానాలు చేస్తారు, విచారణలు చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ ఏ స్థాయిలో చేస్తారు? తమోత్తమం సత్శిష్యుడు అవ్వాలి అంటే 100కి 1000 మార్కులు. ఈయనకి భేదమే లేదు, లేనే లేదు. నిజానికి మన సనాతన ధర్మంలో అలా కలిసి పొమ్మని భార్యాభర్తలకి చెప్తారు కళ్యాణకాలం. అమ్మ, పాలు నీళ్ల వలె కలిసిపోవాలి. ఇందులో ఎవరు పాలు ఎవరు నీళ్లు? పాలు గురువు, నీళ్లు శిష్యుడు. ఎందుకని? పాల రంగు నీళ్ళకు వస్తుంది, నీళ్ల రంగు పాలకు రాదు. మీరు ఎన్ని నీళ్ళన్నా కలపండి, మొత్తం నీళ్ళే ఉన్నా కూడా పాలు కొన్ని పాలు కలిపినా చాలు పాలకా తెల్ల రంగు, నీళ్ళకా తెల్ల రంగు వచ్చేస్తుంది. మీరు కావాలంటే చూసుకోండి. కాబట్టి చెంచాడు పాలు తీసుకెళ్ళి గంగాళంలో కలిపాం, ఆ కలిసినంత మేర తెల్లగా కనబడుతుంది, మిగిలిన నీళ్ళుగా కనబడతాయి. ఏ మేరకు కలిస్తే ఆ మేరకు తెల్లగా అయిపోతాడు. దీన్నే పరుసవేది అనే సూచనతో కూడా చెప్తారు. అంటే శిష్యుడు ఇనుము, గురువు గారి దగ్గర పరుసవేది. ఆ పరుసవేది తాకగానే ఇనుము బంగారం. విలువ మారిపోయింది, జీవితం మారిపోయింది, లక్ష్యం మారిపోయింది, అనుభవం మారిపోయింది, సాధన మారిపోయింది. సాధకుడు లేకుండా పోయాడు. ఈ 4 చేసినటువంటి వాడిలో సాధకుడు మిగులడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి వాళ్ళలో సాధకుడుగా అహం అంతర్లీనంగా. నేను ఎంతకాలం సాధన చేస్తున్నాను తెలుసా అంటాడు. అయిపోయింది, కేవలం అయిపోయింది అక్కడిక. ఇదంతా సాధన కాదు అంటాడు గట్టిగా. ధ్యానమూలం గురోర్మూర్తి. గురువుకి అంగ శుశ్రూష చేసిన వాడికి సాధకుడు మిగలడు, ఆత్మనివేదనకు సిద్ధపడతాడు. నన్ను ఎంతో మంది మెచ్చుకున్నారు, నన్ను ఎంతో మంది ఆశీర్వదించారు, నేను ఎంతో మంది స్వామీజీల దగ్గరికి వెళ్ళాను, నేను ఎన్నో క్షేత్రాలు దర్శించాను. సంతోషం. సాధకుడు, సాధకుడుగా ఒప్పుకుంటాం, శిష్యుడుగా ఒప్పుకుంటాం. కాబట్టి మన సత్సంగ సభ్యులు లెక్కకు వెంకిలిగా ఉన్నారు, 1200 మంది సభ్యులు ఉన్నారు. ఇంకా చేరుస్తా ఉన్నారు, చేర్చమాకండి. చాలయ్యా బాబు, ఈ 1200 మందిలో 12 మంది శిష్యులు లభించినా చాలు, 100కు 1 లభించినా చాలు. చాలా కష్టం. 1200 మంది సాధకులు ఉన్నారంటే అందులో 100కు 1 శిష్యుడు అయితే చాలా కష్టం. ఎందుకని? ఈ 4 చెయ్యాలి. జ్ఞానమూలం గురోర్మూర్తి. రెండవది పూజామూలం గురోపదం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమంటే ఏం పూజ చేయాలి? అమ్మవారిని పూజ చేయమంటారా? అయ్యవారిని చేయమంటారా? గణపతి పూజ చేయమంటారా? ఈశ్వర పూజ చేయమంటారా? విష్ణు సహస్రనామం చదవమంటారా? లలితా సహస్రనామం చదవమంటారా? ఏదోటి చదవయ్యా బాబు. కానీ పూజామూలం గురోపదం, వారిని గురువుగా భావించాలి. గురుపాద కమలములను నీ హృదయంలో నిలుపుకోవాలి. అదిట పూజ అంటే. ఏది? 6 గంట కాదు, సర్వకాల సర్వావస్థలందు. గాఢ నిద్రావస్థలో కూడా నీ హృదయంలోకి నువ్వు చేరతావు. గాఢ నిద్రావస్థలో ప్రతి మానవుడు ఎక్కడికి చేరతాడు? వాడి ఇంద్రియాలతో సహా అన్ని హృదయంలోకి, సుషుప్తిలోకి చేరిపోతాయి. సుషుప్తిలో నీ స్థానం హృదయం. కానీ ఆ హృదయంలో గురుపాద కమలములని పెట్టాడు. నిద్రతో పూజ చేశాడు. గాఢ నిద్రావస్థ గురు పూజ అవ్వాలంట. అదిటా గురుపాదుకలను పూజించే విధానం. అంతేగాని ఏదో ఇవాళ మా ఇంటికి తీసుకొచ్చానండి, గురుపాదుకలు వచ్చేయండి, గులాబీల దండ వేసానండి, చామంతి పూల దండ వేసానండి, అదేమిటో సరిగా ఆ దండ సరిగా కట్టలేదండి, నేను కట్టమనండి, అది కూడా అసంతృప్తి.
మరి గురుపాద కమల పూజ అంటే ఏమిటయ్యా? నీ గాఢ నిద్రావస్థలో గురుపాద కమలముల యందు దృష్టి పెట్టాలి. అది స్థాన శుశ్రూష అంటే. అంతేగాని గురువుగారి ఇంటికి వెళ్ళానండి, ఇవాళ ఆయన ఆల్రెడీ ఏం చేసుకోలేదట, ఆయన ఏదో ప్రసాదం తీసుకెళ్ళి ఇచ్చారండి, శనగలు ఇచ్చానండి, పుచ్చకాయ ఇచ్చానండి, లేకపోతే ఆయన కావాల్సిన మందులు తెచ్చిపెట్టానండి. ఇదంతా వాచ్యార్థం, బాహ్యం అనమాట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వాచ్యార్థం కూడా మానవ జీవితానికి అవసరమే, నిష్కామంగా చేస్తాం అక్కడ. కానీ అసలు జరగవలసింది ఎక్కడ జరగాలి? నీ గాఢ నిద్రావస్థలో గురుపాద కమలములు గుర్తుకు రావాలట. అదిట గుర్తు అంటే. గురి మోక్షమూలం గురు కృప, అది గురి. గురి గుర్తు, ఈ రెండే గురువు అంటే, ఇంకేమీ లేదు. గురిని తెలియజేస్తాడు, గుర్తుని తెలియజేస్తాడు, గుర్తునేమో చూపిస్తాడు. కాబట్టి గుర్తు ఏమిటయ్యా అంటే, ఎంత దూరంలో ఉన్నవాడైనా సరే ఈ స్థాన శుశ్రూష గనక చేశాడంటే వాడిని జీవితంలో ఒక్కసారైనా వాడి ఇంటికి వెళ్ళి ఆ గురువు గారు ప్రత్యక్షంగా వాడితో కాసేపు గడుపుతారు. ఇదే గుర్తు. మీరు స్థాన శుశ్రూష చేశారని ఏమిటండి గుర్తు? పరిణామం వచ్చిందని మాకు ఎట్లా గుర్తు అంటే, మీ ఇంటికి కొద్దిసేపు అయినా ఆ గురువు గారు వస్తాడు. ఏదో రూపంలో వస్తాడు. ఏ రూపంలో వచ్చాడు అన్నది ప్రశ్న కాదు. సద్గురుమూర్తి ఏ రూపంలో అయినా రాగలరు, ఈశ్వరుడు ఏ రూపంలో అయినా రాగలరు. ఆ కొద్దిసేపు అక్కడ ఉంటాడు, నిన్ను ప్రత్యక్షంగా చూస్తాడు, తన దృష్టి నీ మీద నిలుపుతాడు, నీకు ఆ స్థితిని కల్పిస్తాడు, తన సన్నిధిలో నీకు అవకాశాన్ని ఇస్తాడు, నేను తనలో కలుపుకునే ప్రయత్నం చేస్తాడు. స్థాన శుశ్రూష చేసినటువంటి వాడు. ఇది చాలా విశేషమైన శుశ్రూష, చిన్న విషయం కాదు. ఈ శుశ్రూష చేసేవాడు మిగలడు. మొదటి శుశ్రూష చేసేవాడైనా కొద్దిగా మిగులుతాడేమోగా, అంటే ధ్యాన మూలకం గురువర్మూర్తిని చేసిన వాడైనా కొద్దిగా మిగలవచ్చేమోగా, అంటే అంగ శుశ్రూష వరకే పరిమితించబడ్డాడు. ఎవడైతే గాఢ నిద్రావస్థలో కూడా హృదయ కమలంలో పాదకమల గురుపాద కమలములను సేవిస్తూ ఉన్నాడు, వాణ్ణి గురువు తనలో కలుపుకోవడానికి సంకల్పిస్తాడు. గురు సంకల్పం నెరవేర్చబడుతుంది, లేకపోతే నెరవేర్చబడదు. శిష్యుడి సంకల్పాలు నెరవేరవు, కానీ గురువు యొక్క సంకల్పం నెరవేర్చబడు. కాబట్టి ఏమండి, ఎవరింటికి వస్తారు మీరు అని అడుగుతూ ఉంటారు. వాళ్ళలో ఈ చతుర్విధ శుశ్రూషలు ఉన్నాయా లేదా అని చూస్తారు. ఆ చతుర్విధ శుశ్రూషలలో వాడు ఏ స్థాయికి వచ్చాడో చూస్తాడు. ఆ స్థాయికి వచ్చినప్పుడు ఆ గురువు వెళ్ళొద్దు, వెళ్ళకూడదు పరిస్థితులు ఏవి అడ్డం రావు. తగిన పరిస్థితులు అవే కల్పించబడతాయి. సృష్టిలో ప్రకృతి అనుకూలిస్తుంది, పరమేశ్వరుడు అనుకూలిస్తాడు. బిరాబిరా వెళ్ళిపోతాడు గజేంద్ర మోక్షంలో వెళ్ళాడు. అక్కడ ఇది కష్టం అది కష్టం అనేది ఉండదు, ఎంత దూరం అనేది ఉండదు, ఎవరిని ఇబ్బంది పెట్టామనేది ఉండదు. అవన్నీ ఏం అసలు పరిగణలో తీసుకోడు. భౌతికమైనటువంటి అగడతలు ఏవి అడ్డం రావు. విమానం ఎక్కైనా వెళ్ళిపోతారు. ఏమిటండి మీకు అంతా అని అడుగుతారు. నీకు తెలియదులే. నీకు తెలియదు అంటే ఎట్లా మరి తెలుస్తుంది అంటే, అతని యొక్క హృదయంలో చేసేటటువంటి శుశ్రూష గురువుని పిలుస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. ఎవడైతే తన హృదయంలో గురుపాద కమలములను ఆరాధన చేస్తూ ఉంటాడో గాఢ నిద్రలో కూడా, వాణ్ణి గురువు పిలుస్తోంది. గురువు పరిగెట్టవలసిందే. గజేంద్ర మోక్షం అప్పుడు జరుగుతుంది. ఈ స్థాన శుశ్రూష ప్రభావం అంత విశేషమైన. ఒక్కసారైనా వెళ్ళవలసిందే, తప్పదు. ఎంత కష్టమైనా వెళ్ళవలసిందే. అప్పుడు నిలువరించడం కుదరదు. ఒకసారి వెళ్ళొచ్చితే ఆ పరిస్థితిలో మార్పు వచ్చేస్తుంది. ఏం మార్పు వస్తుందండి? మంత్రమూలం గురోర్వాక్యం. మూడో శుశ్రూష చేయడానికి వాడికి అధికారిత్వం వచ్చేస్తుంది. ఏమిటండి మూడో శుశ్రూష? భావ శుశ్రూష. చాలా మంది మా గురువు గారు ఏదో మంత్రం చెప్పారండి, చెవిలో చెప్పారు, రోజుకు 108 సార్లు చేస్తున్నానండి, జపమాల పెట్టు, ఏదో లేకపోతే గుర్తొచ్చినప్పుడు అలా చేస్తున్నానండి. అవతార్ మెహర్ బాబా
ఫాలోయర్స్ ఉంటారు, బాబా లవర్స్ అంటారు. ఏం చెప్పాడండి బాబా గారు? ఎప్పుడు స్మరించాలి, ఆఖరి శ్వాసలో కూడా నేనే గుర్తు రావాలి నీకు. నువ్వు ఏది అనుభవించినా అది బాబా ఇచ్చగా అనుభవించాలి అని బాబా చెప్పాడండి అన్నారు. మండలి సభ్యులకు చెప్పాడు అంటారు. బాబా మండలి సభ్యులు 40 మంది, వాళ్ళందరూ అట్లా జీవించారు. కాబట్టి వాళ్ళలో ఆ ప్రేమాగ్నిని జ్వలింపజేశాడు ఆయన ఈ చతుర్విధ శుశ్రూషల ద్వారా. ఎలాగా? బాబా గారు ఏం చెప్తే చేయాలి అంతే. వాదించడం, ప్రశ్నించడం, వాదించడం లేవు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, గురువుగా నువ్వు భావిస్తే ఏ ప్రశ్నలు వేయవు, ఏ వాదనలు చేయవు, చెప్పింది ఆచరిస్తాడు. గురువుని మోక్షాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్తాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకో, నీ అహంకారాన్ని నాశనం చేయడానికి చెప్తాడు, సమూలంగా పెకలించి వేయడానికి చెప్తాడు. అలా అయితేనే అది నువ్వు సాధించగలుగుతావు. కానీ నువ్వు ఆయన గురువుగా భావించలేదు అనుకో, అడుగడుక్కి ప్రశ్నలు, అడుగడుక్కి వాదనలు, అడుగడుక్కి సందేహాలు, అడుగడుక్కి వేదనలు. ఆయన చెప్పినట్టు జీవించడు. అలా కాదు కదండి, ఇలా కదండి అంటే, అలా కాదని ఇలా కాదని ఎప్పుడైతే అంటం మొదలు పెట్టావో ఆయన చెప్పడం విరమిస్తాడు. ఎందుకని? చతుర్విధ శుశ్రూషలు లేవుగా, శిష్యుడివి కాదుగా, సాధకుడివే కానీ శిష్యుడివి కాదు. ఇంకో ఉదాహరణ చెప్తారనమాట. అవతార్ మెహర్ బాబా వారు నవజీవనం అని మండలి సభ్యుల చేత జీవింపజేశారు. చాలా కాలం ఇచ్చారు ఆయన ట్రైనింగ్ ఆ 40 మంది. ఒక అందరికీ ప్రముఖంగా తెలిసిన ఉదాహరణ చెప్పుకున్నాం. ఒక 100 కోట్ల, ఆ కాలంలో స్వతంత్రం రాకముందు 100 కోట్ల రూపాయల ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒకరోజు బాబా గారి దగ్గరికి వస్తాడు. బాబా, నువ్వు ప్రేమ స్వరూపుడివి, నేను నీ ప్రేమలో దగ్ధం అయిపోవడానికి వచ్చాను. ఓ వెరీ గుడ్, చేరుకో అయితే నా మండలి సభ్యులలో చేరి నవజీవనం జీవించాలి. నియమం తెలుసా అంటాడు. ఆయన మౌనావతారుడు కదా, మాటలతో చెప్పడు, సైగలతో చెప్తాడు. సైగలతో చెప్తే అర్థం కావాలి, మౌనంతో చెప్తాడు, సంకల్పంతో చెప్తాడు, అర్థం కావాలి, స్ఫూర్తినిస్తాడు, అర్థం కావాలి. ఇది బాబా గారి భాష. సరే, ఏమిటి చెప్పింది చెప్పినట్టు చేయాలి అంతే. ఎందుకు ఏమిటని అడగం అంతే. సరే అలాగేనండి అంటాడు. చెప్తాడు, మహా అయితే నేను చేయగలిగినవే చెప్తాడులే, నేను చేయలేనివి ఏముంటాయి. ఆయన అసలే 100 కోట్లు ఉన్నాయి ఆయన వెనకాల. పూర్వ జీవితంలో ఏం చేసావు నువ్వు అని అడుగుతాడు. 100 కోట్లు పెట్టి గుడి కట్టించానండి పలానా చోట అన్నాడు. పద చూద్దాం. వెళ్తారా? వెళ్ళిన తర్వాత ఆ గుడి బయట బిచ్చగాళ్ళు ఉంటారు కదా, యాచకులు, వాళ్ళు యాచన చేస్తూ అక్కడికి వెళ్ళగానే నీ చెప్పులు అది ఆ యాచకులకి ఇచ్చేయంటారు. ఇచ్చేస్తా. నీ బట్టలు ఇచ్చేసేయంటారు. ఇచ్చేస్తా. ఆ యాచకుల దగ్గర వాళ్ళు యాచన చేసే గిన్నె యాచించి తెచ్చుకో అంటారు. ఆ గిన్నె తెచ్చుకుంటాడు. మేము లోపలికి వెళ్ళి నువ్వు కట్టిన గుడి అంతా చూసి వస్తాం, నువ్వు ఇక్కడే ఉండి మేము వచ్చేదాకా యాచన చేస్తూ ఉండు అని చెప్పి వెళ్ళిపోతాం. ఈయన బయట యాచకుల్లో కూర్చుని బాబు భిక్షం అని అడగాలి, బాబు ధర్మం అని అడగాలి అంతే. ఇది ఎంత కష్టమో ఆచరిస్తే తెలుస్తుంది. చాలా చాలా కష్టం. కానీ మరి ఆయన ఒప్పుకున్నాడుగా, బాబా దగ్గర బాబాని గురువుగా ఒప్పుకున్నాడు. పైగా నన్ను నేను పోగొట్టుకోవడానికి వచ్చానన్నాడు. నీ ప్రేమ ప్రవాహంలో, నీ ప్రేమాగ్నిలో భస్మం అయిపోవడానికి నేను సిద్ధపడి వచ్చానన్నాడు. నా జీవితంలో అన్ని చూసేసాను, ఇంకా నేను పొందదగిందంటూ ఏమీ లేదు, నీ ప్రేమ తప్ప అని చెప్పాను. కాబట్టి అలాగే వాళ్ళు వెళ్ళి పాపం ఆ 100 కోట్ల రూపాయల గుడి అంతా చూసి వచ్చారు. తిరిగి వెళ్ళిపోతున్నారు, మెహరాబాద్ వెళ్ళిపోతున్నారు. ఈయన ఏమన్నా పలకరిస్తాడేమో, ఏమన్నా చెప్తాడేమో అని ఎదురు చూస్తున్నాడు. ఈయన వైపు కూడా చూడకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈయన ఎంతకాలం యాచన చేయాలి, ఎన్ని రోజులు చేయాలి తెలియదు. ఎప్పుడో చెప్తాడు బాబా, చెప్పేదాకా చేయాలి.
ఆయనలో ఈ గుడి నేనే కట్టించానన్న అహం పోయేదాకా ఆయన చేత యాత్ర. అదే గుడి. ఖురాన్ ప్రవచించినటువంటి మహమ్మద్ ప్రవక్త కూడా ఇదే మాట చెప్తాడు. ఆయన ప్రవచనం చెప్తే ఆ రోజుల్లో 1,00,000 మంది వినేవారు. అప్పుడు చెప్పాడు దేవుని వాక్యం. అయిపోగానే గుడి బయట కూర్చుని, ఆ మసీదు బయట కూర్చుని, ఆ మసీదులో ప్రార్థనలు చేయడానికి వచ్చిన చెప్పులు తెగిపోయిన వాళ్ళందరికీ చెప్పులు కుట్టారు. అందరు అడుగుతారు అన్నమాట మహమ్మద్ ప్రవక్తని, ఏమిటి స్వామి ఇది, మీరు 1,00,000 మందికి ప్రవచనం చెప్పడం ఏమిటి, మేమేమో మిమ్మల్ని భగవంతుడిగా గురువుగా భావించడం ఏమిటి, మీరు మా చెప్పులు కొట్టడమే, అంత అపచారమ్మా, అదంతా మేము ఎంతో పాపం చేస్తున్నాం మేము. లేదయ్యా బాబు, అది ముక్తి హేతు, ఇది భుక్తి హేతు. ముక్తి భుక్తి కలిసిపోకూడదు నాయన అని చెప్తూ ఉంటారు. ఆచరించారు వాళ్ళు అట్లా. అలా మరొకరున్నారు, కబీర్ దాస్. కబీర్ దాసు వాళ్ళ ఆవిడ ఇద్దరూ జీవన్ముక్తులే. చాలా విశేషం. మహర్షి సాంప్రదాయంలో ఎలా అయితే అందరూ భార్యాభర్తలు ఇద్దరూ జ్ఞానులై జీవన్ముక్తులై బ్రహ్మనిష్ఠులయ్యారో, అలా అయిన వాళ్ళలో కబీర్ దాసు చాలా పని చేసేవారు. చీరలు నేసేవారు, పద్మశాలి ఆ పని చేసేవాడు. రోజుకు ఒక చీర నేసేవాడు, అంతకంటే నేయటం కుదరదు. ఎంత బాగా నేయాలనో ఒక చీర కూడా అవ్వదు. సరే, ఆ వారానికి భోజనానికి సరిపడా ఎంత నేస్తే సరిపోతుందో అంత నేసి ఆ బట్ట అమ్మి ఆ వారం జీవించేవాడు. అంతే, అంతకంటే ఎక్కువ పని చేయమంటే చేయననేవాడు. ఎందుకనంటే ముక్తి పోతుంది అంటాడు. అదేమిటండి అంటే, ఏమో వచ్చే వారం ఏం జరగవచ్చు, మీరు నెయ్యలేకపోవచ్చు, మీకు భోజనం ఉండకపోవచ్చు, నాకు ఆ భయం లేదా. తల్లి గర్భంలో ఉన్న శిశువుకి ఆహారం పరమేశ్వరుడు సృష్టించాడు. మరి ఈ భూమి మీద పుడుతున్నటువంటి 84 లక్షల జీవరాశులకి వాటి జీవన కాలానికి సరిపడా ఆహారాన్ని నేను సృష్టించాను, నువ్వు ప్రయత్నం చేసి పొందు అని చెప్పాడు. కాబట్టి నాకే భయం లేదు, నా ఆహారం నా కోసం పరమేశ్వరుడు సిద్ధంగానే వచ్చాడు, ఎలాగైనా జీవిస్తాను. ఆకలేసినప్పుడు ఏదో తింటానే ఉంది. ఇదే తినాలని నియమం ఏం లేదు, ఇలాగే ఉండాలని నియమం ఏం లేదు. ఈ ప్రమాణాలే జీవన ప్రమాణాలని మీరేదో అనుకుంటున్నవేవి నా దగ్గర లేదు. వాళ్ళు ఆవిడని అడిగారండి, ఏమండి ఏం చేస్తారండి, మీరేం చేస్తారు మీ ఆయన కోసం? మా ఆయన పగలపూట నేయడండి, రాత్రిపూట నేస్తాడు. పగలేమో దేశద్రిమ్మర్లాగా తిరిగి వస్తాడు, కబీర్కే దోహ పాడుకుంటూ తంబురా పెట్టుకుంటూ ముక్తి జీవనం జీవిస్తాడు. రాత్రిపూట నేస్తాడు భుక్తి జీవనం. మరి రాత్రిపూట ఆ రోజుల్లో కరెంట్ లేదు కదా, మా ఆయన గారు నెయ్యాలంటే మరి దీపం చూపెట్టాలండి. ఒక్క పోవు కూడా తెగిపోతే ఒప్పుకోడు, ఆ ఒక్క పోవు కూడా తెగిపోకుండా ఆయన నేస్తాడు. అలా నేయడానికి కావాల్సిన దీపం చూపిస్తానండి నేను. ఎంత శ్రద్ధ ఉండాలో, ఎంత కష్టమో ఇది. భర్తని భార్య అనుసరించడం ఎట్లాగో వాళ్ళిద్దరు చూసి నేర్చుకోవాలంట మహానుభావులు. మనం ఏదో ఒక చిన్న పని చేయాలి అని ఆవిడ జీవితకాలం చేసింది అదే పని. అంతే, భర్త గారు నేస్తూ ఉంటే ప్రతి దారం పోగు సరిగ్గా వచ్చిందో లేదో దీపం చూపెట్టాలి, అంతే. దీన్ని బట్టి ఏం తెలుసుకోవాలి? భర్త గారి జ్ఞానం, భర్త గారి ముక్తి భార్య చేతిలో. భార్య చూపే వెలుగును బట్టి భర్త జీవితం నడుస్తుంది. ఇప్పుడు పాలు ఎవరు? కానీ భర్త ఆల్రెడీ జీవన్ముక్తుడే, ఆయన ప్రపంచం గురువుగా గుర్తించింది. మరి ఇప్పుడు భార్య గారు భర్త గారిని ఎలా చూడాలి అంటే, అమ్మ నీ గురువు గారు ఎవరమ్మా అని ఆయన. నా గురువు గారికి ఎవరు లేరండి, మా భర్త గారే, ఆయనే నా గురువు. ఎందుకని? ఆయనకి దేని మీద ఆశ లేదు, ఆసక్తి లేదు, ఏది దాచుకోవాలనుకోడు, భయం లేదు, ఎప్పుడూ ముక్తుడే, ఎప్పుడూ వేదాంతుడే, ఎప్పుడూ పరమాత్మే, ఎప్పుడూ ముక్తి మోక్షమే, ఎప్పుడూ పారమార్థిక జీవనమే.
ఐహిక జీవనం మీద ఆయనకి ఏ దృష్టి లేదు. ఆయన అనుసరిస్తున్నా నేను, ఆయనే నా గురువు అండి. కబీర్ దాస్ గారి భార్య. ఎంత ఉన్నతమైన జీవితాలు అవి, చాలా కష్టం అట. శిఖిధ్వజుడు చూడాల. ఈ ఉపమానం కూడా, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు ఈ ఉపదేశాన్ని 100కి 1000 పాళ్ళు పాటించారు. జ్ఞానమూలం గురోర్మూర్తి. ఎవరినైతే నువ్వు గురువుగా పెట్టుకున్నావో ఆయనకి నీకు అభేద స్థితి పొందాలి. భావభావములే కాదు, ఆచరణలో కూడా, వాక్కులో కూడా, ఆఖరికి కర్మలో కూడా. తర్వాత పూజామూలం గురోపదం. గాఢ నిద్రావస్థలో కూడా గురు పూజ చేస్తూ ఉన్నాడు. అదిట అప్పుడు చేయాల్సిన టైం. మెలకువలో చేసేది గురు పూజ కాదట, అది ఊరికే అభ్యాసం. లెక్కలు చదివే పని, అసలు లెక్కలు చేసే పని గాఢ నిద్ర. సమస్యలు ఏమన్నా పరిష్కారం అయ్యేది, లెక్కలు తేలిపోయేది ఎప్పుడయ్యాటే గాఢ నిద్ర. నిజంగా గురు పూజ జరిగేది గాఢ నిద్ర. ఎవరికైతే గాఢ నిద్రలో గురు పూజ జరుగుతుందో సద్గురు పాద కమలముల యందు మనోబుద్ధులు విలయం చెందినయ్యో. శివానంద లహరిలో శంకర భగవత్పాదులు అంటాడు, నాయనా నీవు సహస్రదళ కమలాన్ని, నీలో అనంతమైనటువంటి మాధుర్యమైనటువంటి తేనె ఉంది. నేను ఆ మధురాన్ని వెతికేటటువంటి భ్రమరాన్ని. నాలో ఈ భ్రామరీ శక్తి అమ్మవారు. ఈ భ్రమరం ఎలా దాన్ని పట్టుకోగలుగుతుంది? ఇప్పుడు దానికి ఎలా తెలుసు? కమలం ఎలా తెలుసు దానికి? అంటే కమలంలో ఉన్నటువంటి అమృత రసం, వాసన యొక్క ప్రభావం నన్ను ప్రేరేపిస్తుంది. ఎగరగలిగే శక్తి, ఝుంకారం చేస్తూ ఎగరగలిగే శక్తి భ్రామరీ శక్తి, అమ్మవారి సహాయం. చేరుకున్నా నీ దగ్గరికి, గురుపాదములను చేర్చేది అమ్మవారు. గుర్తుపెట్టుకోవాలి. ఈ జన్మలో ఎప్పుడైనా సరే గురువు లభించాడు, నా జీవితానికి అప్ప గురువు లభించాడు, అమ్మవారి అనుగ్రహం. గురువు లభించలేదండి, అమ్మవారి అనుగ్రహం లేదు, ఆ భ్రామరీ శక్తి యొక్క అనుగ్రహం లేదు. సరైన గురువు లభించాలంటే అది కూడా మాట. ఎటువంటి వాడై ఉండాలి? నీ అహంకార మూలాలను పెకలించి వేసేవాడై ఉండాలి. విషనాగులను ధరించినటువంటి పరమేశ్వరుడై ఉండాలి. కాలకూట విషాన్ని, కాల సర్పాన్ని ధరించినటువంటి వాడై ఉంటారు. కాలమునే దాటినటువంటి వాడై ఉంటారు. అటువంటి గురుపాద పంకజమును హృదయంలో ధ్యానం చేశాడు. అటువంటి గురుపాద పంకజానికి హృదయ పీఠంలో పూజ చేశాడు. స్థాన శుశ్రూష. ఇహ మంత్రమూలం గురోర్మూర్తిం భావ శుశ్రూష. వాడి మనసులో ఆ భ్రామరీ శక్తి యొక్క ప్రభావం చేత ప్రాణం సహితంగా గురుమాలా మంత్రం యొక్క అనుష్ఠానం వలన నిరంతరాయంగా గురు సత్తా ప్రవహిస్తుందట. వాడికి ఒక ధార కలుగుతుందట. ఈ భావ శుశ్రూష చేసినటువంటి వాళ్లకు గురు సత్తా యొక్క ప్రభావం చేత ధార కలుగుతుంది. ఏమిటా ధార అంటే, ఆ గురు సత్తాతో కలిసిపోయి ఉంటాడు. ప్రార్థన పూర్తి అయిపోయేటప్పటికి గురు సత్తాలో చేరిపోయి ఉంటాడు. ఎంతసేపు మాట్లాడతాడయ్యా? ఆ గురువు గారు ప్రసారం చేసినంతసేపు మాట్లాడతాడు. ఎంతసేపు అని చెప్పలేం. ఇది భావ శుశ్రూష యొక్క ఫలం. ఆ ధారా ప్రవాహం కలుగుతుందట. ఎంత ధారా ప్రవాహం కలుగుతుందయ్యా అంటే, ఏం చెబితే అది గురువుకి 100కి 1000 పాళ్ళు సరిపోతుందో, గురు వాక్యానికి 100కి 1000 పాళ్ళు సరిపోతుందో. మంత్రమూలం గురోర్వాక్యం. ఏ సద్గురుమూర్తినైతే తన హృదయ పాద, ఆ హృదయంలో నిలుపుకున్నటువంటి గురుమూర్తి అతని వాగ్ధార ద్వారా ప్రవహిస్తాడు, అతని స్పర్శ ద్వారా ప్రవహిస్తాడు. దర్శన స్పర్శన సంభాషణముల ద్వారా గురు సత్తా అతనిలో ప్రవాహ రూపంలో వెలువడుతుంది. అందుకని ఈ భావ శుశ్రూష ఎంతో విశేషమైన, ఎంత విశేషమే అసలు నిన్ను మిగల్చదు. ఎంత మిగల్చదయ్యా చెప్పగలవా? పాలల్లో తేనె కలిసిపోయినట్టు. పాలల్లో తేనె కలిసిపోతే పాలకి లక్షణం పెరిగిపోతుంది.
గురువుకి లక్షణం పెరిగిపోతున్నాడు. దాని అర్థం అది కాదు. తేనెలో పాలు కలవండి, గుర్తుపెట్టుకోండి. మీరు తేనెలో పాలు ఎంత కలుపుదామన్నా కలవడం కూడా, పాలల్లో తేనె కరిగిపోతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. పాలు గురువు. అందుకే పంచామృతాలు అభిషేకం చేసి తెలుసుకోవాలన్నమాట. ముందు పాలే పోయాలి నియమం, క్షీరాభిషేకమే ముందు. ఎందుకని గురుసత్తాతో అది మంత్రపూతమైంది. అప్పుడు ఈశ్వరుడు ఆవహింపజేశాడు. ఆవాహనం మొదటి ఉపచారం అదే కదా, ఆవాహయామి. రెండవ ఉపచారం ఆసనం సమర్పయామి. మరి ఆ ఆవాహన చేయాలి అంటే ఆ గురుసత్త నీలో ప్రవహించాలి. నోరు తెరిచాడంటే గురుసత్త. అసలు నోరు తెరవనంతసేపు ఆయన గురువు గారని ఎవరికీ తెలియదు. మౌనంగా కూర్చుంటాడు, ఏమీ తెలియని వాడు, అజ్ఞాని వాడు. అందరూ లౌకికంగా విసురుగా మాట్లాడు, చిద్విలాసంగా చూస్తూ. ఆయనకేం పని లేదు కదా, అంత వ్యవహారికంతా ఆయనకేం పని లేదు, లౌకికంతా సంబంధించి చేసుకుంటూ ఉంటారు. కర్మానుసారం జరుగుతారు. వాళ్ళ సంస్కారాలను అనుసరించి అట్ట పరిణామం పొందుతూ ఉంటారు. అని ఒక మాటతో సరిపెట్టేస్తాడు లౌకిక జీవనం మొత్తాన్ని కూడా. మంత్రమూలం గురోర్వాక్యం. మంత్రం ఎంత సహజమైందయ్యా అంటే గురువులో మనస్సుని నివేదన చేయడం వల్ల, ఆహుతి చేయడం వలన అమనస్క స్థితిని పొందేడు, అభావ స్థితిని పొందేడు. అది భావ శుశ్రూష. నాకు భావన కలిగిందండి లాభంగా. అభావ స్థితిలో ఉంటాడు గురువులో, ఐక్యతా స్థితిని. వాళ్ళిద్దరికీ ఏం భేదం ఉండదు. సహజమైనటువంటి గురుసత్తా ప్రజ్ఞారూపంలో అతనిలో ప్రవహిస్తూ, అతని దర్శన స్పర్శన సంభాషణములు నీలో ఎప్పుడూ కూడా పారమార్థికమైన ప్రజ్ఞనే మేలుకొలుపుతాయి. ముక్తి మోక్షమనే లక్ష్యం దిశగానే నీకు పరివర్తన కలిగిస్తాయి, పరిణామాన్ని చెందిస్తాయి. ఆ దృష్టితోనే మాట్లాడతాడు, ఆ దృష్టితోనే వ్యవహరిస్తాడు. ఒకవేళ అసలు సాధారణంగా ఎవరిని ముట్టుకోడు, సాధ్యమైనంత వరకు ఎవరిని స్పృశించడు, అలా ఉంటారు వాడు. ఈ భావ శుశ్రూష చేసేవాడు, వాడి ద్వారా దివ్యత్వం ప్రవహిస్తూ. స్వామి వివేకానంద అంటాడు, ప్రతి మానవుడు ఈ స్థితిని పొందాలంటాడు గురువును ఆశ్రయించి. బి ఏ స్పిరిచువల్ డైనమో ఇన్ యువర్ లైఫ్. నీ ద్వారా దివ్యత్వం ప్రకటితం అవ్వాలి. ఎందుకని నీ హృదయంలో దేవుడు ఉన్నాడు, నీ హృదయంలో పరమాత్మ ఉన్నాడు. పరమాత్మయే అందరికీ గురువు. ఆ పరమాత్మ నీ ద్వారా ప్రకటితం కావాలి. ఆ దైవీ లక్షణాలతో జీవించాలి. ఆ దివ్యత్వం నడిచే దేవుడు, సాక్షాత్తు భగవంత్ స్వరూపం, ప్రత్యక్షం. వారి వద్ద ఒక్క అక్షరం పొల్లు ఉండదు, ఒక్క భావన పొల్లు ఉండదు. ఒకటి నిరర్థకం, నిరుపయోగమైనటువంటిది ఏ చర్య ఉండదు, ఏ ఆలోచన ఉండదు, ఏ విధానం ఉండదు. ఎంతైన విషయం ఏమిటంటే మహావిష్ణువు ఎప్పుడూ పడుకుని ఉంటాడు. అదేమిటో భావం, ఆయన ఎప్పుడూ పడుకునే ఉంటాడు. కారణం ఏమిటంటే ఆయన పడుకుని మన భావ శుశ్రూష చేసే వాళ్ళకి మహావిష్ణువు యొక్క అనుగ్రహం. ఇంకో ఉదాహరణ చెప్తాను, సులభంగా అర్థం. కొంతమందికి గురువుతో పాటు కలిసి జీవించే అది అవకాశం జీవితంలో వస్తుంది. అప్పుడప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తే మరి మంచిది. శంకర భగవత్పాదుల యొక్క శిష్యులు, 9 శిష్యుల్ని 4 పీఠాలు ఏర్పరిచే ముందు కొంతకాలం ఆయనతో పాటే సంచరించి ఏర్పాటు చేసుకున్నారు. ఆయనతో పాటే పడుకునేవారు, ఆయనతో పాటే తినేవారు, ఆయన ఎక్కడ ఉంటే అక్కడే ఉండేవారు. అలా జరుగుతూ ఉండేది. గురువు గారు పాఠాలు చెప్తుండేవారు, నేర్చుకుంటూ ఉండేవారు. వాళ్ళ చేత భాష్యాలు రాయిస్తూ ఉండేవారు, రాస్తూ ఉండేవారు. ఇలా జరుగుతూ ఉండేది, ఈ వ్యాసంగం జరుగుతూ. అది ఎంత ప్రభావశీలం అవుతుందయ్యా అంటే వాళ్ళకి గురువుకి భేదం లేని స్థితికి తీసుకువెళ్తుంది. నువ్వు నిద్రపోతున్నప్పుడు గురు సత్తా పనిచేస్తుంది. గురువు ధ్యాన నిష్టలో, సమాధి నిష్టలో మేల్కొని ఉండి, బ్రాహ్మనిష్టలో మేల్కొని ఉండి, శిష్యుడు నిద్రపోతూ ఉంటే
శిష్యుని యొక్క కారణ శరీరాన్ని దహింపజేస్తారు. ఎవరికైతే భావ శుశ్రూష ఉంటుందో అందరికీ కుదరదు. ఎందుకని? గాఢ నిద్రలో గురుపాద పూజ చేస్తున్నాడు, దానికంటే ముందు స్థాన శుశ్రూష ఉండాలి. వీడేమో నిద్రపోతూ గురుపాదములను పూజ చేస్తున్నాడు, ఆయనేమో బ్రహ్మనిష్ఠుడై తుర్యనిష్ఠుడై మేలుకొని ఉండి శిష్యుని యొక్క కారణ శరీరాన్ని అభావ స్థితిలో దహింపచేసేసి అభావమే శాశ్వతం అయ్యేటట్లుగా ఆశీర్వదించేస్తాడు. గురువు ఎంత పని చేయాలంటే ఎంత పని చేయాలి, శిష్యుడు ఎంత పని చేయాలంటే అంత పని చేయాలి. కాబట్టి ఎవరికి వాళ్ళు పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు మేము సాధకులుగానే ఉన్నామా, సామాన్యులుగా ఉన్నామా, శిష్యులుగా ఉన్నామా, స్థూల శరీరం దాటామా, సూక్ష్మ శరీరం దాటామా, కారణ శరీరం దాటామా, మహాకారణంతో కూడా అంగ శుశ్రూష ద్వారా స్థూల శరీరాన్ని అధిగమిస్తాం. స్థాన శుశ్రూష ద్వారా సూక్ష్మ శరీరాన్ని అధిగమిస్తాం. భావ శుశ్రూష ద్వారా కారణ శరీరాన్ని అధిగమిస్తాం. మహాకారణం అనే జ్ఞానం కలుగు. అది అభావ స్థితిలో మాత్రమే ప్రాప్తము. మహనీయుడు అవుతాడు. అప్పుడు శిష్యుడు కూడా మహనీయుడు అవుతాడు. గురువేమో మహాత్ముడు, శిష్యుడేమో మహనీయుడు. ఇద్దరు మహాకారణ స్థితిలోనే ఉంటారు. అభావ స్థితిలో ఇద్దరు అభావమే. ఏ భావనలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, మాటలు లేవు అంటాం సార్. అట్లా ఏ మాటలు ఉండవు, వెళ్ళి కూర్చుంటాడు అంతే. బుద్ధుడు ఈ భావ శుశ్రూషని బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు. బౌద్ధం అంతా ఈ భావ శుశ్రూషతో. అయితే నిరీశ్వరవాదం పెద్ద చిక్కది, అక్కడ ఆగిపోయింది బండి. ఇక్కడి నుంచి ముందుకు కదిలింది సనాతన ధర్మం. బుద్ధి మాత్రమే దేవుడు అంటే అట్టాగా, బుద్ధి కూడా పని. భావం అభావం బుద్ధేగా అర్థమవుతావు. స్థాన శుశ్రూష అది మనస్సు, అమనస్కం. మనస్సు అమనస్కం, అమని అంటాం దాన్ని. కానీ నీ లక్ష్యం ఏమిటి? ముక్తి. ముక్తి మూలం గురు కృపా. ఎవడైతే తన ప్రజ్ఞని, తన చైతన్యాన్ని, తన ప్రకాశాన్ని తాను సాక్షిగా గుర్తించినటువంటి ఏ సాక్షి అయితే ఉన్నాడో ఆ సాక్షి కదా ఆత్మ, ఆ ప్రకాశం కదా ఆత్మ, ఆ జ్ఞానం కదా ఆత్మ. దాన్ని నైవేద్యంగా సమర్పించాలట. అది నివేదన అంటే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? సద్గురు పాదుగా పూజ చేసామంటే మా ఇంట్లో పరమాన్నం ఉండేవండి, పులిహార ఉండేవండి, బజ్జీలు ఉండేవండి, గారెలు ఉండేవండి, ప్రసాదం. సద్గురుకి బజ్జీలు గారెలు వీటితో ఉన్న పనే, పులిహార పరమాన్నంతో ఉన్న పనే. ఆయనకి ఏం కావాలి? ఆత్మ నివేదన. లేకుండా పోవాలి, సాక్షి లేకుండా పోవాలి, సాక్ష్యతీత స్థితిని పొందాలి. సాక్షి మహాకారణం, అది అక్షరం. మిగిలింది ముందు మూడు స్థూల సూక్ష్మ కారణాలు, అది క్షరం. ఎవరైతే మహాకారణ స్థితిలో మేల్కొన్నారో, ఎవరైతే సాక్షిగా నిలబడ్డాడు, అవస్థాత్రయాన్ని దాటాడు, వాడు మాత్రమే చేయగలిగిన శుశ్రూష ఆత్మ శుశ్రూష, ఆత్మ నివేదన. తనను తానే బలిగా సమర్పించుకున్నాడు, కైంకర్యం చేసుకున్నాడు. మాట అంటుంది అచలం. చాలా సూటిగా పదునైన మాటలు వాడుతుంది అచలం. ఎందుకనయ్యా అంటే నిరసన. అదంతా కూడా నిర్ణయం అయిన వాడే నిరసించగలుగుతాడు, లేనివాడు నిరసించగలడు. దీనిని వాచ్యార్థంగా స్వీకరించిన వాళ్ళు కూడా ఉన్నారు. రావణాసురుడు లాంటి వాడు కైలాస పర్వత శివకరాని దగ్గరికి అక్కడికి వెళ్ళి పరమేశ్వరుడు గురించి ధ్యానం చేసి ఆయన పిలిస్తే రాకపోతే అయితే నా తల తీసాడు పెడతానని తలకడ్డి. దాని అర్థం వాచ్యార్థంలో కాదు. అలా వాచ్యార్థంగా చేస్తే మనం కూడా అసురులో ఉంటాం, ప్రయోజనం లేదు. వాళ్ళకి వాచ్యార్థం ఒకటే అర్థం అవుతుంది, మందబుద్ధులకి. అసురుడు అంటే అర్థం ఏంటి? మందబుద్ధి, బుద్ధి సూక్ష్మత ఉండదు. దేవతలంటే బుద్ధి సూక్ష్మత ఉన్నవాళ్ళు దేవత, బుద్ధి సూక్ష్మత లేని వాళ్ళు అసురు, తమోగుణం. అదే బుద్ధి సూక్ష్మత ఉందనుకోండి, సాత్వగుణం.
అదే నువ్వు భావ శుశ్రూష ద్వారా అభావ స్థితిలో పరమేశ్వరుని యందు ఐక్యతా సిద్ధి, పరమాత్మ యందు ఐక్యతా సిద్ధి, పరబ్రహ్మమందు ఐక్యతా సిద్ధిని పొందదలిసినటువంటి లక్ష్యంతో ముక్తి మూలం గురో కృపా ఆత్మ నివేదన, తనను తాను పోగొట్టుకోవడం అనే ఒక్క పనే ఉంది వాడి. ఎందుకని మొదటి 3 శుశ్రూషల్లో తానెవరో నిర్ణయం అయిపోయి అనుభవాన్ని పొందేశాడు, ఆత్మనిష్ఠుడు అయిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలయ్యా? కర్మం దాటేసాడు. ఇక కర్మతో పని లేదు. వాడు అభావ స్థితిలో ఉన్నవాడి కర్మతో పని, కర్మ అసంగం వాడి. కాబట్టి శాశ్వతమైనటువంటి జన్మరాహిత్య స్థితి కొరకు ఆత్మ నివేదన చేస్తాడు. అదే ఆఖరి పని. అలా ఎవరైతే చేస్తారో, అలా ఆత్మ శుశ్రూష చేసిన వాళ్ళు సత్శిష్యులు అనబడతారు. మొదటి 3 శుశ్రూషలు శిష్యులు. సత్శిష్యుడైన వాడు ఒక్కడే చేయగలిగినటువంటి శుశ్రూష ఆత్మ శుశ్రూష. వాడు తప్ప మరొకడు చేయలేడు, ఆత్మ నివేదన చేయలేడు. అలా ఎవడైతే చేశాడో వాడు శాశ్వతంగా లేకుండా పోతాడు. ఎరుక విడుస్తాడు. దాని అర్థం అది. ఉన్నది పరమని, ఉన్నది పరాత్పరమనే నిర్ణయంలో వాడు లేకుండా పోతాడు. దానికి ఆత్మ శుశ్రూష అని పేరు. ముక్తి మూలం గురో కృపా, మొదలచలము నెరిగించద, విదితముగా లేని ఎరుక వివరించద, కడకు ఎరుక విడిపించదా అని ఒక అందార్థం. అంటే గురువు గారు ఎలా చేస్తాడు అందులో ఉంటుంది. ఆయన ఎప్పుడూ ముక్తి మోక్షం గురించి మాట్లాడుతుంటాడు, పరము పరాత్పరం గురించి మాట్లాడుతుంటాడు. ఇంకేం సబ్జెక్ట్ లేదు ఆయన. ఏమండి భోజనం చేద్దామంటారా? పరము పరాత్పరం గురించి ఆలోచిద్దాము. ఏమంటే నిద్రపోదామంటారు, ముందు పరము పరాత్పరం సంగతి ఆలోచించు. ఏమండి పూజ చేద్దామంటారు, పరము పరాత్పరం సంగతి ఆలోచించు. నువ్వు ఏది అడిగినా ఆయన దృష్టి ఎప్పుడు పరము పరాత్పర, పరబాహ్యం. స్థాణోరచలం ధ్రువం అలా ఉండిపోతాడు. అందుకని గురువు సంతోషించేటట్లుగా సత్శిష్యుడు జీవించగలడు. గురువును సంతోష పెట్టగలిగిన వాడు ఎవడయ్యా అంటే ఒక్కడే సత్శిష్యుడు. మిగిలిన వాళ్ళందరూ సంతోష పెట్టలేరు. ఏమిడయ్యా, ఎందుకయ్యా గురువు గారు ఎందుకు సంతోషపడతాడయ్యా సత్శిష్యుడిని చూసి? సంబరపడిపోతాడట. ఎందుకని? తనను తాను దర్శిస్తున్నాడు. గురువు సత్శిష్యుడిలో తనను తాను దర్శిస్తాడు. సత్శిష్యుడు సద్గురువులో తనను తాను దర్శిస్తాడు. దీన్ని గురు శిష్య అన్యోన్య దర్శనం అంటారు. గ్రంథార్థాలలో ఈ గురు శిష్య అన్యోన్య దర్శనం అని ఒక చాప్టర్. నా కందార్థాలు పాఠం చెప్పేటప్పుడు మొదట దేంతో మొదలు పెట్టాలి అంటే గురు శిష్య అన్యోన్య దర్శనంతో మొదలు పెట్టవయ్యా. ఆ స్థితిలో ఉండాలయ్యా ఎప్పుడు కూడా. ఎట్లా అయితే ఆత్మ వైపుత్రనామాసి అని కదా వేదం చెప్పింది. మరి గురువు గారికి శిష్యుడు పుత్రుడు కదా. అప్పుడు మాత్రమే ఈ ఆత్మ శుశ్రూష ఎవరైతే చేస్తారో వాళ్ళను మాత్రమే పుత్ర అని పిలుస్తారు. అప్పటి వరకు పిలవరు. మొదటి 3 శుశ్రూషలు చేసేవాళ్ళని పిలవరు, వాళ్ళని శిష్యులు. ఆత్మ శుశ్రూష ఎవరైతే చేస్తారో వాళ్ళని పుత్ర అని పిలుస్తారు, బిడ్డ అని పిలుస్తారు. అంటే తనను తాను దర్శిస్తున్నాడు. ఇప్పుడు అక్కడ ఈయన కూడా ఎవరిని దర్శిస్తున్నాడు? తనను తాను దర్శిస్తున్నాడు. ఎప్పుడైతే ముక్తి మూలం గురు కృప సిద్ధించిందో, సిద్ధ వస్తువు అది, సాధ్య వస్తువు కాదు. అంటే ఏ సాధన చేస్తే జరుగుతుంది? సాధనలు కుదరవక, అవాంగ్మానసకు వచ్చారు, వాక్కు మనసు లేవక, ఇంద్రియాలు లేవక, నిరీంద్రియం, నిరవయవం, నిర్వ్యాపారం, అసలు వ్యాపారమే లేదు, వ్యవహారమే లేదు. అవ్యభిచార భక్తి అంటాడు శంకర భగవత్పాదు. అంటే అసలు మనసే లేదు కదా, బుద్ధే లేదు కదా. బుద్ధే చలన కారణం అష్టావకర గీత. అసలు నువ్వు కదలాలంటే చైతన్యం కదలాలి కదా. చైతన్యం ఘనీభవించింది, ప్రజ్ఞాన ఘనం అంటాడు. జీవన్ముక్తుడిలో ప్రజ్ఞ ఉంది, కానీ ప్రజ్ఞాన ఘనం అది. అక్కడ సరిపెట్టాడు, విజ్ఞాన ఘనుడాతడు అంటుంది పదకన్నా అర్థం. ప్రజ్ఞాన ఘనం దగ్గర ఆగిపోకూడదయ్యా, నువ్వు విజ్ఞాన ఘనం అవ్వాలి. ఎందుకని? సుజ్ఞానం కదా నీ లక్ష్యం.
సుజ్ఞానికి మాత్రమే జన్మరాహిత్యం సిద్ధిస్తుంది, లేకపోతే సిద్ధి. అది సిద్ధ వస్తువు, సాధ్య వస్తువు కాదు. జ్ఞానమన్నా సిద్ధ వస్తువే, విజ్ఞానమన్నా సిద్ధ వస్తువే, ప్రజ్ఞానమన్నా సిద్ధ వస్తువే, సుజ్ఞానమన్నా సిద్ధ వస్తువే. జ్ఞానం సిద్ధ వస్తువు, మోక్షం సిద్ధ వస్తువు. మోక్ష సన్యాసం ఒకటే నువ్వు చేసేది, అది ఆత్మనివేదన. అట్టి ఉపదేశాన్ని, అట్టి జన్మరాహిత్య స్థితిని సూచించే మహోత్తమమైన ఉపదేశం గురుగీతలో తలమానికమైనటువంటి ఉపదేశం. ధ్యానమూలం గురోర్మూర్తిం వ్యామూలం గురోపదం మంత్రమూలం గురోర్వాక్యం విమూలం గురో కృపా. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరిః ఓం. దేశికేంద్రాయ నమః. శ్రీమత్పరశివరూపగురో కామితశోషితలోకగురో విబుధా ప్రార్థితలోకగురో అముదమదాంతసుదీపగురో కలిపాదితసంత్రార్థగురో స్థాపితషణ్మతసారగురో స్థాపాపవమునివంద్యగురో శ్రద్ధాద్యక్షరశాంతగురో కరుణాసాగర పరమగురో నిరుపమమహిమానిలయగురో జయ జయ పరశివలోకగురో జయ శుభశంకర రూపగురో భవహర పరశివ భువనగురో జయ శుభమంగళ జగద్గురో జయ 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 గురు ప్రసాద గురో జయ శుభమంగళ లోకగురో జయ 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 నిర్భయానంద గురో జయ శుభమంగళ జగద్గురో జయ శుభమంగళ జగద్గురో జయ శుభమంగళ జగద్గురో. ఓం నమో భగవతే స్వామి నిర్భయానందాయ. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. నారాయణ నారాయణ. హరి ఓం. జై గురుదేవ. హరిః ఓం.